ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఆహ్, మన దేవుని నామంలో మనమందరం చిన్న మందగా చేరి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన కృపను బట్టి వేలాది వేల స్తోత్రములు. ముందు వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా తండ్రి, నాయన, ఈ సాయంత్రం ఈ రాత్రి వేళ సమయంలో మీ నామమును స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మీ వాక్యాలను మేము ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వేలాది స్తోత్రములు నాయన. కుటుంబ సభ్యులంతా చిన్న గుంపుగా చేరి ప్రభా మా విన్నపములు మీ ఎదుట ఉంచగా ప్రభా మీరు మా ప్రార్థనలకు చెవియొగ్గి మాకు సమాధానాలు ఇచ్చి మా జీవితాలను చక్కపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆహ్, సో, ఈ రోజు యాక్చువల్‌గా అయితే ఇది ఈస్టర్ మండే అంటాం. అంటే ఈస్టర్ అయిపోయిన వీక్. సో, అంటే ఇదొక కన్‌ఫ్యూజన్ పీరియడ్ అన్నమాట. అంటే దేవుడు మూడో దినం లేసినాడు. ఆహ్, వాళ్ళ శిష్యులకు రివీల్ చేసినారు. బట్ ఎంతమంది నమ్మింటారు? శిష్యులు నమ్మిండొచ్చు. అంటే యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేసుంటారో లేదు. సో, ఈ ఈ కన్‌ఫ్యూజన్ ఇదంతా ఒక 40 డేస్ వరకు ఆల్‌మోస్ట్ ఉండింది. దాని తర్వాత దేవుడు ఆయనను ఆయన బయలుపరుచుకొని పరలోక రాజ్యానికి ఎక్కినాడు. సో, ఇది క్రిస్టియన్స్ అంటే ఆ కాలం యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్ పీరియడ్. సో, ఈ టైంలో మనం నిజంగానే దేవుని వాక్యంతో బలపడాల్సిన సమయం. మనం లెంట్ డేస్‌లో అంతా దేవుని శ్రమలు, కొంచెం గాడ్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినాము. చర్చ్‌కి ఎక్కువ పోయినాము. ఫాస్టింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ వి డిడ్. సో, దేవుని ఆశీర్వాదాలు పొందినాము. దేవుని ఉగ్రతలు మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటాం. మనకైతే నిజంగానే చెప్పాలంటే దేవుని ఉగ్రత అసలు మనం ఎక్స్‌పీరియన్సే చేయలేదు. జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత వి హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ హిస్ లవ్ అండ్ కంపాషన్. సో, ఈ ఈ యాక్చువల్‌గా లెంట్ డేస్ కన్నా దేవుడు మన కోసం తిరిగి లేసినాడు. ఆయన శరీరధారి అయి మళ్ళీ మన మధ్యలో ఉన్నారు. మనందరి పాపాలను క్షమించి మనలందరినీ తన రాజ్యంలోనికి తీసుకుపోవడానికి మరి తిరిగి వస్తారు అన్న నమ్మకం ఈ బలపరుచుకోవాల్సిన సమయమే. సో, ఆహ్, రీసెంట్‌గా నేను ఒక మోసెస్ గురించి ఒక సీరీస్ చూసినా అన్నమాట. సో, దాంట్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే ఒక హంతకుడిని దేవుడు ఎంచుకొని ఆయన ఒక రిడీమర్ అంటే వాళ్ళందరినీ ఇజ్రాయేలీయులందరినీ విడుదల చేయించడానికి ఫరో దగ్గర నుండి ఎట్లా వాడుకున్నాడు అన్నది మనకందరికీ తెలిసిన కాన్సెప్టే. దాంట్లో నాకు చానా ఆహ్, అంటే ఎక్కువ స్ట్రైక్ చేసిన పాయింట్ ఏంటంటే, అసలు దేవుడి నామం ఉచ్చరించడానికి కూడా మోషేకి అర్హత లేదన్నాడసలు. అంటే మోషే దేవుడికి చానా ఇష్టమైన వాడు. దేవుడు ఎంచుకున్నవాడు. అంటే ఫరో అందరిని చంపిస్తున్నప్పుడు దేవుడు మోషేని సెలెక్ట్ చేసుకొని ఆయన్ని కాపాడి ఒక ప్యాలెస్‌లో ఉంచి రాజులాగా పెంచి ఆయనకసలు తెలీదు ఇశ్రాయేలీయుడని. కానీ ఆయన బ్లడ్‌లోనే అదుంది. ఆయనలోనే ఆ దేవుడు దాన్ని ఉంచినాడు. సో, అట్లా అంత గొప్ప మోసెస్‌కి గూడా అసలు దేవుడి నామం ఉచ్చరించడానికే అర్హత లేదు. నేను దాంట్లో ఎంత క్లియర్‌గా చూస్తున్నానంటే, దేవుడు ఆయన మండుతున్న పొదలో ఆయనను రివీల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ మోసెస్‌కి ఇచ్చిన ఆహ్, కమాండ్ ఏంటంటే ఆహ్, లీవ్ యూర్ ఫుట్‌వేర్ అంటే నీ చెప్పులు వదిలేయి, ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పినాడు. సో, హ్మ్. అది అసలు మనం ఎంతమంది ఫాలో అయితున్నాం? చాలా మంది చేయంలేండి. ఆహ్, మేమే నేనే అసలు నేనే ముందు నా చెప్పులు బయట పెడితే ఎక్కడ పోతాయో అనుకుని ఏసుకొని పోయేదాన్ని. బట్ అది చూసిన వెంటనే తర్వాత మానేశాను. ఎందుకంటే జాషువా ఎప్పుడు హి ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. నన్ను ఎవ్రీ టైమ్ చెక్ చేస్తాడది. కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేకుండా ఫస్ట్ కాస్ట్‌లీ చెప్పులేసుకోవడం చర్చికి మానేసిన. ఎందుకంటే నాకు ఆప్షనే లేదు. జాషువా అసలు లో పైకి బాల్కనీ‌లోకి పోతున్నా గూడా అలౌ చేయడు గాబట్టి దాన్ని బయట వదిలేస్తా. కానీ నేనది చూస్తున్నప్పుడు నేను చేసుకున్న ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే, ఇంకెప్పుడు చెప్పులేసుకొని చర్చ్‌లోకి పోను అని.
అండ్ అసలు దేవుడు ఆయనకు రివీల్ చేసినప్పుడు, మీ "నువ్వు ఎవరు అని అడిగితే నేనేం జెప్పాలి" అంటాడు మోసెస్. అన్నప్పుడు అసలు ఆయన పేరు చెప్పడు ఉన్నవాడును. తర్వాత ఆయన ఇజ్రాయేలు అంటే ఇది ఫరో దగ్గరికి పోయి హెబ్రీ ఆహ్, ఈ హె ఈ దేవుని పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు నిన్ను ఏ దేవుడు పంపించినాడు అని అడిగినప్పుడు ఆయనకి చెప్పడానికి పేరు లేదు. కానీ అక్కడేంటంటే ఒకరికి దేవుని పేరు రివీల్ అయ్యుంటది. అంటే ఒక ప్రవక్తినికి ఆ పేరు రివీల్ అయ్యుంటది. అది ఈయన పోయి ఆమె చెవులో చెప్తే అప్పుడు ఆమె అవును ఈయనతో దేవుడు మాట్లాడినాడు అని చెప్తే తప్ప వాళ్ళు ఇజ్రాయేలీయులు నమ్మరు మోషేని. అంటే దేవుడి పేరుని మోషే గూడా బయటికి చెప్పడు. అక్కడున్న ప్రజలకెవ్వరికీ దేవుని పేరు తెలీదు. అక్కడ ఒక ప్రవక్తిని కూడా గట్టిగా చెప్పదు. ఈయన పోయి చెవులో చెప్తే, ఆ! అవును దేవుడు ఈయనతో మాట్లాడినాడు అనని చెప్తారు. సో, దేవుని పేరు గూడా ఉచ్చరించలేని ఆహ్, ఆహ్, పరిస్థితి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో ఉంచి ఆహ్, మనకు సమస్తాన్నిచ్చినాడు. అసలాయనతో డైరెక్ట్‌గా మాట్లాడడానికి మనకు అర్హతనిచ్చినాడు. ఆ సజీవ వాక్కుని మనం క్యారీ చేసుకునే, మనం చదువుకొని, దాన్ని ధ్యానించి, దాని గురించి డిస్కస్ చేసే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించినాడు. జీసస్ క్రైస్ట్ క్రాస్‌లో తన ప్రాణాన్ని మనకిచ్చేంత వరకు అసలు దేవాలయంలో సామాన్యుడికి అసలు ప్రవేశమే లేదు. అంటే ఏంటి దాంట్లో ఉన్న పరిశుద్ధ స్థలాన్ని అసలెవరు చూసిండరు. మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆ తెరను మన మన జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద తన ప్రాణాన్ని పెట్టి ఆ తెరని చింపేసినారు. సో, మనం దేవుని వాక్యాన్ని చానా అంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా చదువుకోగలుగుతున్నాము. దాని గురించి మాట్లాడగలుగుతున్నాం. కానీ దేవుని గురించి చెప్పేవాళ్ళు చానా జాగ్రత్తగుండాలి. నన్నెప్పుడైనా ఏదన్నా అడిగినప్పుడు నాకు నిజంగా అర్హత లేదు. అసలు ఆ అర్హత లేదు నేనెందుకు చెప్తానో నాకే అర్థం గాదు. బికాజ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ ఎ సిన్. మనకు తెలియని దాని గురించి అంటే అంత లోతులో నేనైతే ధ్యానం జేయడం లేదు. సో, దేవుని వాక్యం గురించి దాంట్లో ఏదైనా కొత్తగా ఇంటర్ప్రిట్ జేయాలన్నా ఐ రియల్లీ డోంట్ డేర్ టు డూ థట్. సో, మనము దానికి తగినట్లుగా జీవించి, దానికి తగినట్లుగా ధ్యానం చేసినప్పుడే మనం దాని గురించి మాట్లాడే అర్హత ఉంది. రాంగ్ డాక్ట్రిన్స్‌ని అంటే అబద్ధ క్రీస్తుతో సమానం అది. సో, మనకు అర్హత లేదు. కానీ మనకు తెలిసిన విషయాలని ఒకరితో ఒకరు పంచుకోవడం అన్నది ఒకటే దీంట్లో. దేవుని పరిచర్య లో ఇదొక పార్టేమో గాని, ఏదైనా తప్పుగా మనం మనకు డౌట్ ఉంది అంటే, ఇట్స్ బెటర్ నాట్ టు బి డిస్కస్డ్ విత్ ఎనీవన్. మన మ మన గురులయ్యలు, మన పాస్టర్స్ దే ఆర్ ట్రైన్డ్. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు చానా లోతులో చదువుకునుంటారు. వాళ్ళ వాళ్ళు ప్రతి వాక్యంలోని లోతుని, దాని అర్థాలను అసలు దేవుని మాటనే ఉచ్చరించడానికి అర్హత లేని వాళ్ళము. ఈరోజు మనం దేవుని గురించి డిస్కస్ చేసేంత స్థితికొచ్చినాం. కానీ అలా చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగుండాలి. సో, దానికి ప్రిపరేషన్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. ఊరికే ఏదో చదువుకున్నాము, మనకు తెలిసింది, మనం మాట్లాడగలము, వాక్చాతుర్యం ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యం చెప్పగలగాలి అన్నది నిజంగా తప్పు. కానీ ఏదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు దానికి తగిన ప్రిపరేషన్ మన దగ్గరుండాలి. అది ఏంటంటే మన ఇంటర్ప్రిటేషన్ తప్పుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సిన్. దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాలని వేడుకొంచున్నాను. ఈరోజు మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆలో ఆహ్, ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు తట్టిందనమాట. ఆహ్, దేవుడు ఏమేమి అంటే మన మీద ఎలాంటివి చూపించినాడు ప్రేమ, కోపం. అంటే మనం చేసిన తప్పులను సరిదిద్దడానికి దేవుడు మనకు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చినాడు. అంటే ఎట్లా అంటే మనము భరించలేనంత శిక్షనైతే దేవుడు మనకి ఇయ్యలేదు. కానీ బైబిల్‌లో కొన్ని దేవుడు కోపంలో చేసినవి చాలా ఉన్నాయి. ప్రేమతో చేసినవి చానా ఉన్నాయి. సో, ఈరోజు అంశం వచ్చేసి బైబిల్‌లోని పట్టణాలు. ఆల్‌మోస్ట్ ఒక 57 మహానగరాల గురించి బైబిల్‌లో రాయబడి ఉంది. ఆహ్, మనకు అవి చదువుతుంటే మనము ఆహ్, ఏ నథింగ్ ఈస్ న్యూ. అసలేది కొత్తగా అయితే అనిపించదు.
అన్ని మనము చిన్నప్పటి నుండి చదువుకున్న బైబిల్‌లో విషయాలే ఉన్నాయి. కానీ ఒక్కొక్క పట్టణానికి ఒక ప్రాధాన్యత ఉంది. అంటే ఏంటి మన జీవితాల్లో అనుభవించుకోవడానికి తగిన ప్రాధాన్యతలుంది. సో, ఈరోజు నేను ఒక 8 పట్టణాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి ఉన్న వర్సెస్ ఉన్నాయి. మీరు నోట్ చేసుకోండి. తర్వాత దాన్ని ధ్యానించుకోండి. ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అంటే కొన్ని పట్టణాల మీద దేవుడు ఆహ్, ప్రేమ చూపించినాడు. క్షమాపణ చూపించినాడు. హి షవర్డ్ హిస్ కంపాషన్ ఆన్ దోస్ సిటీస్ ఆర్ టౌన్స్. కొన్ని పట్టణాల మీద ఆయన కోపాన్ని కురిపించినాడు. సో, దాన్ల గురించి చూద్దాం. ఫస్ట్ మనందరికి బాగా ఇష్టమైన పట్టణం జెరూసలేం. సో, యెరూషలేం పట్టణం. సో, దాన్ని ఏమంటారంటే ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎండ్ టైమ్ ఈవెంట్స్. అంత్య దినాల లో మనము చూడాల్సినది ఎటువైపు అంటే యెరూషలేం వైపు. సో, ఇట్ ఈస్ సిటీ ఆఫ్ అంటే టెంపుల్ సిటీ అంటాం. దేవుడు ఆలయానికి పోయిన విషయాలు అవన్నీ ఎక్కడున్నాయంటే జెరూసలేంలోనే ఉన్నాయి. సో, జెరూసలేం గురించి యాక్చువల్‌గా ఇదేంటంటే ఈ మెస్సియాయిక్ కింగ్‌డమ్‌కి ఇది క్యాపిటల్. యేసుక్రీస్తు అంటే మెస్సియా అంటే మన యేసుక్రీస్తు. సో, ఆయన రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏందంటే ఈ యెరూషలేం పట్టణం. సో, దీని గురించి చానా రాసుంది. కొత్త నిబంధన గ్రంథమంతా యెరూషలేం సెంటర్ పాయింట్ లాగే చూపించి రాసినారు. సో, జెకర్యా 14 అధ్యాయం నోట్ చేసుకోండి. మీరు బైబిల్ స్టడీ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ 14th చాప్టర్స్ 2nd to 4th వర్స్. జెకర్యా 14, 2-4. రెవల్యూషన్స్ 21:2. ప్రకటనల గ్రంథం 21:2. జోయల్ 3:16. ఫస్ట్ ఐజయా 2, 2-4. 2వ అధ్యాయము 2-4 వచనాలు. యెహెజ్కేలు 48వ అధ్యాయము 35వ వచనం. సో, ఈ అన్ని రెఫరెన్సెస్‌లో యెరూషలేం గురించి ఉందన్నమాట. సో, ఇట్స్ ఎ టెంపుల్ సిటీ. సో, ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ హోలీ సిటీ. సో, దేవుని ఆలయానికి అసలు పోవడానికి అందరికీ అర్హత లేదు. సో, అక్కడ వెళ్లి అంటే ఎంత పవిత్రంగా ఆ నగరాన్ని వాళ్ళప్పుడు చూసుకున్నారో మనం ఊహించగలం. సో, ఇట్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ పవర్. అప్పుడన్నీ చర్చ్ సెంట్రిక్ రిలీజియన్ అన్నమాట క్రిస్టియానిటీ యాక్చువల్‌గా. క్రీస్తుకి పూర్వము అది చర్చ్ సెంట్రిక్. అంటే ఏదున్నా మనము ఆలయంలో పోయి చేయాల్సిందే. ఇప్పుడు మనము ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ప్రయాణం చేస్తూ ధ్యానం చేసుకోవచ్చు. అప్పుడు మన యెహోవా దేవుడిని పూజించాలంటే చాలా పద్ధతులున్నాయి. సో, అంటే ఆ జెరూసలేం అనే పట్టణం ఎంత పవిత్రంగా ఆలయం ఉన్న పట్టణం గాబట్టి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకొని దాన్ని గురించి ముందే ప్రొఫెసైజ్ చేస్తున్నారు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో అన్నిట్లో ఈ యెరూషలేం పట్టణం గురించి ఉంది. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మెస్సైయిక్ కింగ్డమ్. అది ఫస్ట్ జెరూషలేం. మనకిది అందరికి బాగా తెలిసింది. సెకండ్‌ది వచ్చేసి బాబిలోన్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వరల్డ్‌లీ ప్రైడ్ అండ్ రెబెలియన్. అంటే లోక సంబంధమైన దాని గురించి అంటే ఏంటి ఉన్న గొప్పతనాన్ని, ఆ ప్రైడ్‌ని చూపించే నగరం బాబిలోన్. సో, బాబిలోన్ నగరం వచ్చి ఈ పర్షియన్ కింగ్డమ్స్‌కి యాక్చువల్‌గా ఇది సెంటర్ ఉన్నది. రోమన్స్‌కి, గ్రీక్ కింగ్డమ్‌కి ఆహ్, ఆహ్, తర్వాత ఆహ్, అంతా ఈవెన్ బార్బరియన్స్ అంటే సివిలైజేషన్ లేని వాళ్ళందరూకి మహానగరం ఏంది అంటే ఆ కాలంలో బాబిలోన్. అంటే అది చాలా ప్రైడ్ ఉన్న సిటీ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ వెల్తీ సిటీ. ఇట్స్ ఏంటి జ్యువెల్ ఆఫ్ కింగ్డమ్స్ అని బాబిలోన్‌కి పేరు. చానా ధనవంతమైనది. అసలు అంటే ప్రపంచంలో పవర్‌ఫుల్ థింగ్ ఏంటి అంటే పవర్‌ఫుల్ సిటీ ఏందంటే బాబిలోన్ సిటీనే. సో, ఎవరైనా దాన్ని ఇప్పుడు మనకు ఆహ్, ఢిల్లీని ఢిల్లీని ఆక్రమించినారంటే హిందూ దేశమంతా వాళ్ళదే అన్నట్లు. అప్పుడు బాబిలోన్ సిటీ మీద ఏ కింగ్ అయితే ఉంటారో వాళ్ళది ప్రపంచమంతా. సో, ఇట్ ఇట్ వాస్ ఇట్స్ స్టిల్ కాల్డ్ జ్యువెల్ ఆఫ్ కింగ్డమ్స్. ఇది ఐజైయా 13th చాప్టర్ 19th-22nd వర్స్ అండ్ జెర్మయా 50th చాప్టర్ 32 వర్స్. సో, దీనిలలో ఈ బాబిలోన్ కి సంబంధించిన విషయాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. మేజర్‌గా ఉన్నవి ఇవి మీరు చదువు. సో,
ఈ ఈ ఈ బాబిలోన్ గురించి అందరికి తెలుసు. ఎంత ఎంత రిచ్, ఎంత ప్రైడ్, ఎంత గర్వంతో వాళ్ళు ఉన్నారు. అది తర్వాత ఎట్లా నాశనం అయిపోయింది. దేవుడు దాన్ని ఎట్లా అన్య రాజులకు అప్పగించినాడు. ఆ అదంతా మనకు తెలిసిన విషయం. థర్డ్ సిటీ వచ్చేసి బెత్లెహేమ్. సో బెత్లెహేమ్ అనంగానే ఇట్స్ ఎ హంబుల్ ప్లేస్ ఇన్ ద బైబిల్. ఓకే. సో ఇట్స్ ఎ హంబుల్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్ మెస్సయా ఆర్ జీసస్ క్రైస్ట్. సో మీకా 5:2, మత్తయి 2:1 ఈ బెత్లెహేమ్ గురించి ఉంది. సో ఇది ఏమాత్రము సామాన్యమైనది కాదు. మనల్ని రక్షించే రాజు ఈ బెత్లెహేమ్ నగరం నుండే వస్తున్నాడు. సో ఎన్ ఈ బాబిలోన్‌ని, బెత్లెహేమ్‌ని మనం కంపేర్ చేసుకుంటే మనకు ఏది గొప్పది అన్నది కంపేర్ చేసుకోవచ్చు. లోక సంబంధమైన వాటి మీద మన ధ్యాస ఉంటే మనకు వి బిలాంగ్ టు బాబిలోన్ సిటీ. లేదు, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు సంబంధించిన వాళ్ళమైతే వి బిలాంగ్ టు బెత్లెహేమ్. సో మనము గర్వంతో ఉన్నామా? హంబుల్‌గా ఉన్నామా? సో దాన్ని బట్టి మన మన మనముండే ప్లేస్‌ని రిఫైన్ అయితాం. సో ఫోర్త్ సిటీ వచ్చేసి నినివే. నినివే పట్టణం అంటే మనకెవ్వరికి శాపం వచ్చే సిటీ కన్నా దేవుడు చూపించిన కంపాషనే ఎక్కువ కనపడాలి. దేవుడు యోనాకు చెప్పినాడు, మీరెళ్ళి యోనా వెళ్ళి నినివే పట్టణానికి చెప్పు, నేను వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నాను. అది ఆ ఉగ్రత వాళ్ళ మీద రాకుండా వాళ్ళు మారు మనసు పొందమని చెప్పు. ఆ సో వాళ్ళు ఆయన మాటలు నమ్మి, దేవుని మాటలు నమ్మి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీద ప్రేమను, కరుణను కుమ్మరించాడు. సో ఇట్స్ గాడ్స్ వాట్ నినివే యాక్చువల్లీ షోస్ ఇస్ గాడ్స్ మర్సీ అండ్ ఫర్గివ్‌నెస్ ఫర్ ద వికెడ్. ఆ ప్రజల మీద అంటే అంత చెడ్డవారి మీద దేవుడు చూపించిన ప్రేమను, ఆయన కరుణను ఆ నినివే పట్టణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని యోనా 3వ అధ్యాయము 10వ వచనము, నాహుం 1st చాప్టర్ 2nd వర్స్. సో దీంట్లో ఈ నినివే పట్టణం గురించి ఉన్నది. ఆ కాలంలో ఉన్న అసిరియన్ ఎంపైర్ కి ఇది క్యాపిటల్ సిటీ. ఆ కాలము చాలా పట్టణాలు ఉన్నాయి. కానీ అన్ని పట్టణాలు దే ఆర్ నాట్ వాల్డ్ సిటీస్. అన్ని సిటీస్ కి పెద్ద వాల్స్ లేవన్నమాట. ఏదో బాబిలోన్, తర్వాత ఈ నినివే ఇట్లాంటివి అంటే క్యాపిటల్ సిటీస్ కి మాత్రమే ఇట్లా పెద్ద మహానగరాలు. దాంట్లో పెద్ద కోట గోడలుండి అలాంటివి ఉండేవి. ఇప్పుడు బెత్లెహేమ్ ఇలాంటి దాంట్లకు కోట గోడలు ఏమి ఉండవు. దే ఆర్ జస్ట్ స్మాల్ టౌన్స్, బట్ దే హ్యావ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ 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 ద ఇన్ బైబిల్. సో ఫోర్త్ వచ్చేసి నినివే. ఫిఫ్త్ వచ్చేసి సొదొమ గొమొర. సో నినివేకి ఆపోజిట్ వచ్చి సొదొమ గొమొర. నినివే పాపం, నినివేలో కూడా పాపం ఉంది. కానీ దేవుడు దాన్ని హెచ్చరించినప్పుడు వారు మారుమనస్సు పొంది ఆ దేవునికి వాళ్ళ జీవితాలను అప్పగించుకున్నారు. కానీ సొదొమ గొమొర దానికి ఆపోజిట్. అంటే ఇక్కడ పాపం ఉంది, కానీ ఆ పాపము అంతు లేకుండా ఉంది. అందుకని దేవుడు ఏం చేసినాడు, హి డిడ్ంట్ షో హిస్ కంపాషన్ ఆన్ సొదొమ అండ్ గొమొర. దాంట్లో ఏం చేసినారు దేవుడు? గంధకాన్ని కురిపించినాడు. ఆయన కోపాన్ని గంధకంలాగా కురిపించి దాన్నంతటిని నాశనం చేసినాడు. సో నాశనమైన పట్టణాలలో బాబిలోన్ ఒకటి, సొదొమ గొమొర ఒకటి. టైర్ అని ఇంకొకటి కూడా పట్టణం ఉంది. అది నెక్స్ట్. సో సొదొమ గొమొర వచ్చేసి డెవాస్టేషన్ బికాస్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ బీన్ జడ్జ్డ్. సో జెనెసిస్ 19th చాప్టర్ 24 and 25th వర్సెస్. అట్లే 2 పేతురు 2 పీటర్ 2nd చాప్టర్ 6th వర్స్. సో ఈ సొదొమ గొమొర గురించి ప్రతి పట్టణం గురించి పాత నిబంధన గ్రంథంలో ఉంది. దాని దాని రెఫరెన్స్ మళ్ళీ కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంది. సో దేవుని ప్రేమ, దేవుని కంపాషన్ ఒక పట్టణం మీద ఉంటే, దేవుని ఉగ్రత ఈ సొదొమ గొమొర పట్టణం మీద ఉంది. దీనికి కారణం ఏంటంటే పాపం. 6th వచ్చేసి టైర్. ఇట్ ఈస్ కాల్డ్ డౌన్‌ఫాల్ ఆఫ్ ప్రైడ్ అండ్ వెల్త్. నాశనానికి ముందు గర్వం నడుస్తదన్నారు చూడండి. అలాంటి నగరం ఇది. గర్వం వల్ల నాశనం అయిపోయిన నగరం ఇది. సో దీని గురించి యెహెజ్కేలు 26వ అధ్యాయము 26 నుండి 28వ అధ్యాయం గురించి
చదివితే మనకి ఈ టైర్ నగరం గురించి బాగా తెలుసు. సో, దీన్ని ప్రావర్బ్స్ అంటే సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు కి ముందు గర్వం నడుస్తుందన్నారు కదా! సో, అది నిజమైనది ఈ నగరం, ఈ పట్టణం మీదనే. సో, దీని జెకర్యా 14వ అధ్యాయం 2-4 వరకు, అట్లే ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో దీని రెఫరెన్సెస్. అది టైరు నగరం. ఏడవదొచ్చేసి నజరేత్. దిస్ ఈస్ అగైన్ ఏ హంబుల్ టౌన్. మనము నజరేయుడైన యేసు అని పై విలాసంగా రాయబడింది. సో, దేవుడు యాక్చువల్‌గా హి బిలాంగ్స్ టు దిస్ నజరేత్. సో, మెస్సయాస్ హంబుల్ ఆరిజిన్. మీన్స్ అంటే ఎంత దేవుడు పుట్టిన స్థలమైనా, అంటే దేవుడికి సంబంధించింది, ఆయన ఆరిజిన్ ఉన్నదైనా, దిస్ హస్ బీన్ రిజెక్టెడ్ బై మెన్. అంటే మనుషులందరూ తృణీకరించిన ప్లేస్ ఇది. అంటే దేవుడిని ఎట్లయితే తృణీకరించినారో, ఈయన మెస్సయా అని ఎట్లా నమ్మకుండా ఉన్నారో, అట్లనే దిస్ టౌన్ ఆల్సో ఫేస్ రిజెక్షన్ ఆఫ్ మెన్. ఇది ఐజయా 53వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. మత్తయి 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. సో, కొన్ని హంబుల్ టౌన్స్ ని చూసినాము, కొన్ని రిచ్ టౌన్స్ ని చూసినాము, కొన్ని సేక్రెడ్ టౌన్స్ ని చూసినాము. అట్లనే దేవుడి మాటని నిలబెట్టుకొని, అంటే ఏంటంటే ఆయనతో నిబంధనను చేసుకొని మనకి ఇప్పుడు వరకు ఆ ఫెయిత్‌ఫుల్‌నెస్ ని, అంటే ఏంటి, ఆ మెస్సయా కింగ్‌డమ్ కి మనం చూపించాల్సిన ఫెయిత్‌ఫుల్‌నెస్ ని చూపిస్తున్న టౌన్ వచ్చి హెబ్రోన్. సో, హెబ్రోన్ ఈస్ ద లెగసీ కవెనెంట్. ఇట్స్ అబౌట్ ద లెగసీ, ద కవెనెంట్, ఫెయిత్‌ఫుల్‌నెస్ ఆఫ్ ది మెస్సయాస్ కింగ్‌డమ్. సో, ఇది ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో దీని గురించి ఉంది. అట్లే 2 సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంది. సో, ఈ 8 అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం ఆహ్, ఆహ్, గూగుల్ చేసినామంటే గ్రేట్ సిటీస్ ఇన్ బైబిల్ అని చెప్పంగానే మనకొక 57-60 సిటీస్‌నే చూపిస్తుంది. అన్ని సిటీస్‌కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ సిటీస్ వచ్చేసి పవిత్రమైనవి, దేవుడికి అంటే దేవుడి ఆరిజిన్‌కి సంబంధించినవి, దేవుని అంటే పాపములో ఉండి కూడా దేవుని కంపాషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినది. తర్వాత దేవుడు ఉగ్రతని ఫేస్ చేసిన సిటీస్ ఇవి. సో, ఇలాంటివి చాలా సిటీస్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద 8 వెల్ నోన్ సిటీస్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. సో, ఈ ఈ 8 గురించి నేను మీతో పంచుకున్నాను. ఆ రెఫరెన్సెస్ మీరిచ్చినాను. మీకు టైం ఉన్నప్పుడు ఇవి చదవండి. ఈ ఈ మన జీవితం, ఈ 8 దాన్లలో మనం ఎక్కడున్నాం? బాబిలోన్‌లో ఉన్నామా? బెత్లెహేమ్‌లో ఉన్నామా? యెరూషలేములో ఉన్నామా? హెబ్రోన్‌లో ఉన్నామా? సో, మనము మన రోజువారీ జీవితము, మనకు యేసుక్రీస్తు మీద ఉన్న నమ్మకం, దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. వీలైనంత వరకు మనం బెత్లెహేమ్‌లో ఉండడానికి ప్రయత్నిద్దాం. అంటే ఆయన యేసుక్రీస్తు మన కొరకు జన్మించినాడు. ఈ రాజ్యం తనని తాను తగ్గించుకొని మన కొరకు ఈ ఈ లోకంనకొచ్చినాడన్న నమ్మకం, తర్వాత ఆయన సిలువ వేయబడి, నజరేయుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడి, మూడవ దినాన మరి తిరిగి లేచి, మళ్ళీ మన కొరకు రావడానికి, తన రాజ్యంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినాడని నమ్ముకుంటూ, ప్రభు ఈ ఈ ఇహలోక సంబంధమైన పాపాలని, తర్వాత గర్వాన్ని, ఆడంబరాలని విడిచిపెట్టి జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రభువా తండ్రి, నాయన, నాకైతే అర్హత లేదు తండ్రి ప్రభువా, జ్ఞానం లేదు, బలహీనురాలిని నాయన. ప్రభువా తండ్రి, మీ కృప చేత మీ వాక్యాన్ని నలుగురితో పంచుకోవడానికి మాకిచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు నాయన ప్రభువా. తప్పులుంటే క్షమించండి ప్రభువా. కానీ నాయన, మీ గురించి మేము రోజు రోజుకి తెలుసుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి.